హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆరైందులాక్స్. నేను చూపిస్తున్న ఈ పొడి వచ్చేసి అవిసె గింజల పొడి అండి. మనకు ఎన్నో లాభాలను ఇచ్చే ఈ అవిసె పొడి అయితే ప్రతి ఒక్కరూ ఇంట్లో అయితే చేసుకోవాలండి. వీటి వల్ల అయితే చాలా అంటే చాలా లాభాలే ఉన్నవి. ఇంకా ఈ పొడి ఎలా చేసుకోవాలి అనేది నేనైతే క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నేనైతే 100 గ్రామ్స్ అవిసెలు అయితే వేసానండి. ఇంకా ఈ అవిసెలు కొద్దిగా చిటపటలాడే వరకు అయితే వేయించుకోవాలి. మనకు ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయంటే మనకు వచ్చే స్మెల్తో ఇంకా కొద్దిగా ఉబ్బినట్టు అలా అవుతాయండి. ఇవి ఇంకా అర్థమైపోతుంది. ఆ విధంగా అయ్యే వరకు అయితే వీటిని అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని అయితే ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఇందులోనే 1.5 స్పూన్ అయితే శనగపప్పు తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. అందులోనే 1 స్పూన్ జీరా, కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి కరివేపాకు. వీటన్నిటిని సిమ్లో పెట్టి అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అయితే మంచి నూనె వేసాను. మంచి నూనెలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా, మన అవిసె పొడి కూడా టేస్ట్ మంచిగా ఉంటుందని 1 స్పూన్ అయితే మంచి నూనె వేసాను. ఇంకా మనం ముందుగా అయితే వేయించి పెట్టుకున్నాం కదా అవిసె గింజలు, అందులోనే మనం ఈ ఫ్రై చేసుకున్న పప్పు దినుసులు మొత్తం అయితే వేసేస్తున్నాను. ఎప్పుడైనా చల్లగా అయిన తర్వాతనే వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో ఒక 4 to 5 అలా 4 వెల్లుల్లి అయితే వేసాను. వెల్లుల్లి వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో 1 స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ధనియా పౌడరే ఉంది కాబట్టి. ఇంకా ఇందులో కారం కోసం అయితే కారం పొడి అయితే వేసాను. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర కారం పొడి ఉంటే కారం పొడి సరిపడినంత అయితే సాల్ట్ వేసేసి ఈ విధంగా మిక్సీకి పట్టాను. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపక్కగా మిక్సీ పడతామంటే మనకు తినేటప్పుడు కొంచెం పంటికి తగులుతుంటే బాగుంటుంది. ఈ పొడిని అయితే మనము టిఫిన్స్లోకి కానీ ఇంకా వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇందులో గీ వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా ఎన్నో బెనిఫిట్స్ అండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక్క లైక్ ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి.